బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర ఉన్నట్టు గుర్తించారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. పట్నం అరెస్ట్ను పోలీసులు కూడా ధృవీకరించారు. పరిగి పోలీస్ స్టేషన్ కు పట్నం నరేందర్ రెడ్డి తరలిస్తున్నారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉన్న సురేష్ తో తాను మాట్లాడానని నిన్న పట్నం నరేందర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. రోజు మాట్లాడుతూనే ఉంటారండి. కార్యకర్త కాబట్టి వివిధ పనులలో మాట్లాడుతుంటారు, కార్యక్రమాల్లో మాట్లాడుతుంటారు, ఏదో పని మీద మాట్లాడుతుంటారు. భూసేకరణ బహిష్కరిస్తున్నామని చెప్పడం నాకు చెప్పిండు. బహిష్కరిస్తున్నామన్న గ్రామం అంతా బహిష్కరించండి అని చెప్పి శాంతియుతంగా బహిష్కరించమని చెప్పినాం. మరి బహిష్కరించిన తర్వాత కలెక్టర్ గ్రామానికి పోయింది కదా, పోవడం వల్లనే ఇది గొడవ జరిగింది కదా. ఏదో అధికారులను కానీ కలెక్టర్ కానీ దాడి చేయమని ఎప్పుడు చెప్పాము. అట్లాంటి సంస్కృతి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే, కేసీఆర్ గారు ఇచ్చినారు. అంత గౌరవం ఇచ్చే పార్టీలకు వెళ్ళి మేము అధికారులను దాడి చేయమని ఎప్పుడు చెప్పాం. ఇప్పటికైనా ఖండిస్తున్నాం, అధికారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి, మొత్తానికి ఇటు పోలీసులు అయితే ఇతని అదుపులోకి తీసుకున్నారు నరేందర్ రెడ్డిని. అసలు ఇతనిపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పవన్? లగ్జర్ల కుట్ర కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పరిగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న అటు లగ్జర్లలో జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్గా గుర్తించారు. సురేషే అధికారులని మభ్యపెట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి అక్కడికి లగ్జర్ల గ్రామానికి రప్పించడం, ఆ తర్వాత అక్కడున్న గ్రామస్తుల్లో కొంతమందిని రెచ్చగొట్టి అటు ఉద్యోగులపైన దాడికి ప్రయత్నించి ధ్వంసం చేసిన ఘటనలో అటు సురేష్ కీలక సూత్రధారిగా గుర్తించారు. అయితే సురేష్తో నిన్న ఘటన జరిగిన సమయంలో ఏదైతే కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన మరో ఉద్యోగి పైన దాడికి పాల్పడిన సమయంలో దాదాపుగా 42 సార్లు అటు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారు. అదే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్తో 4 సార్లు మధ్యలో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 16 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అనేక మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఫోటోలు కెమెరాస్లో రికార్డ్ అయిన వీడియోలు ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తూ ఉన్నారు. ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా నిన్న అర్ధరాత్రి పరిగి ఆసుపత్రిలో వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అటు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాళ్ళందరినీ కూడా 11 రోజులు రిమాండ్ విధించడంతో వాళ్ళందరినీ పరిగి సబ్ జైలుకు కూడా తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర పైన కూడా స్పష్టమైన ఆధారాలను సేకరించారు. ఈ కేసును చాలా తీవ్రంగా అటు పరిగణిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా భౌతిక దాడులకు పాల్పడుతూ ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా దీనిపైన స్పందించారు. ఒకవేళ భూసేకరణకు వాళ్లకు ఇష్టం లేకపోతే దానిపైన వాళ్ళు నిరసన తెలిపే హక్కు ఉంటుంది, కానీ ఉద్యోగులపైన భౌతిక దాడులకు పాల్పడడం, వాళ్ళని ఈ రకంగా కుట్ర చేయడం అనేది సమంజసం కాదు. అలా దాడి చేసిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వెనకేసుకురావడం కూడా సరైన చర్య కాదంటూ ఆయన కూడా స్పందించారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా దీనిపైన సమీక్ష నిర్వహించారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణతో పాటు ఎస్పీ నారాయణ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అసలు ఘటన ఎలా చోటు చేసుకుంది, అక్కడ నిజంగానే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా లేకుంటే ఏం జరిగింది అనే దానిపైన సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఎవరున్నా సరే ఉపేక్షించవద్దు, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో నిన్న అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. లగిచెర్ల రోటిబండ తండ ఆ పక్కన మరో గ్రామానికి సంబంధించిన అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న 16 మందికి ఇప్పటికే రిమాండ్ విధించారు. దీని అంతటి వెనకాల పట్నం నరేందర్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. ఈ దాడి వెనకాల దాడి జరిగేటట్లు వ్యూహాన్ని రచించి అక్కడ ఉన్న ప్రజల్ని అటు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడనడానికి పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున
నరేందర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని పరిగి తరలిస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్లో ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇంకా ఎవరెవరున్నారు ఆయన అనే దాన్ని గుర్తించి వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నిన్న దాదాపుగా 50 నుంచి 60 మందిని దాకా అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే రిమాండ్ చేశారు. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 10 మందిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరి పాత్ర పైన కూడా స్పష్టమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వాళ్ళని కూడా పట్నం నరేందర్ రెడ్డితో పాటు అరెస్టు చూపించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా అటు మొన్న జరిగిన లగిచర్ల ఘటన పైన రాష్ట్రం అంతటా కూడా కావాలనే బీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్ని ఈ రకంగా దాడులకు దిగుతుంది. తద్వారా ఒక అశాంతి నెలకొల్పే విధంగా అటు బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందనే దానికి పూర్తి ఆధారాలను అయితే పోలీసులు సేకరించారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తుంది. అటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇట్లా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కి బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బంజారాహిల్స్లో ఉన్న ఆయన నివాసం వద్ద ఉదయం ఆయన అదుపులోకి తీసుకొని పరిగికి తరలిస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత ఆయనను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. పవన్, ఇటు చూసుకుంటే ఎప్పుడైతే కలెక్టర్ పై దాడి జరిగిందో ఈ కేసు వెనుక కుట్ర ఉందంటూ కూడా ఇటు కాంగ్రెస్ అయితే ఆరోపించింది. అంటే కాంగ్రెస్ ఆరోపించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు పవన్? ఖచ్చితంగా నిన్న చాలామంది గ్రామస్తులను అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సురేష్కి సంబంధించిన ఫోన్ కాల్ వివరాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించారు. ఆ ఫోన్ కాల్స్లో అనేక విషయాలు బయటపడ్డాయి. స్వయంగా మల్టీ జోన్ ఐజీ ఆయన కూడా నిన్న అటు బిగ్ టీవీతో మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డి పాత్ర పైన ఆయన కూడా స్పష్టత ఇచ్చారు. సురేష్ వెనకాల ఉండి రెచ్చగొట్టింది, ఈ అల్లర్లకు ప్రేరేపించింది పట్నం నరేందర్ రెడ్డి. దాడి ఘటన జరిగిన సమయంలో దానికన్నా ముందు 42 సార్లు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. దాడి జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ జరుగుతున్న దాన్ని ప్రత్యక్షంగా వీడియోలు తీసి బీఆర్ఎస్ నాయకులకి పంపించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సురేష్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఆయన అటు కలెక్టర్ను ఒక దగ్గరికి పిలిచి అక్కడి నుంచి మరో చోటుకి నమ్మించి తీసుకువెళ్ళిన వ్యక్తి సురేష్ కావాలని ఈ రకంగా కుట్ర పన్నాడు. అతను పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ రకంగా చేశాడా, లేకుంటే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన కేటీఆర్ ఆదేశాలతో ఈ రకంగా చేశారా, దీని వెనకాల ఎవరున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర పైన స్పష్టమైన ఆధారాలు లభించిన నేపథ్యంలోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన్ని కూడా అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎవరితో సురేష్ ఎవరెవరితో మాట్లాడాడు, పట్నం నరేందర్ రెడ్డినా ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా, ఎట్లా రెచ్చగొట్టాడు, గత కొద్ది రోజులుగా ఎందుకు లగచర్ల సమీప గ్రామాలలో సురేష్ పదే పదే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక మీటింగులు పెట్టాడు, తదితర వివరాలన్నిటి కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. పవన్, చూసుకుంటే అంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని దుష్ప్రచారం జరగడానికి ఇదంతా చేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసమే ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇటీవల మనం చూస్తున్నాం కేసీఆర్ చేస్తున్న వరుస ఆరోపణలన్నీ కూడా అసత్యాలుగా తేలిపోతూనే అటు ఒక పక్క అటు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓరలేక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. కేడర్ అంతా కూడా నైరాశ్యానికి గురవుతున్న క్రమంలో వాళ్ళని ఏదో రకంగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలి, రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా చేస్తుంది. ఒక పక్క అటు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో అడ్డంగా దొరికిపోయారు. 55 కోట్ల రూపాయలు మౌఖిక ఆదేశాలతో చెల్లింపులు జరిపేలా చేశారు. ఆ కేసులో ఆయనను అటు ఆయన పైన విచారణకు ఇప్పటికే గవర్నర్కు ఏసీబీ లేఖ రాసింది. దానిపైన ఆయన తప్పించుకోవడం ఎలా అంటూ ఆయన ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉన్నారు. నిన్నే ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చారు. ఇలా రకరకాలుగా వాళ్ళు చేసిన గత 10 ఏళ్లలో చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో వాళ్ళపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క అనేక దర్యాప్తు సంస్థలు వాళ్ళపైన దర్యాప్తు చేస్తుంది, అందులో దొరికిపోతూ ఉన్నారు. కాబట్టి దాని నుంచి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళు చేసిన దోపిడీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు. పవన్, మీరు ఒకసారి అలాగే హోల్డ్లో ఉండండి. అసలు ఐజీ ప్రభాకర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం.
అన్నీ రికార్డు కావండి, మనం పట్టుకుంటేనే తెలుస్తుంది మనకి. బట్ అతను ఎక్కువసార్లు మాట్లాడడం వాస్తవం. అట్లాగే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆయన హోదా ఇచ్చారని చెప్పబడుతుంది, యూత్ లీడర్గా, మండల యూత్ లీడర్గా. సో రైతులాగా అతను తలపాగా చుట్టుకుని తీసుకురావడం, అతను కలెక్టర్తో మాట్లాడటం, రైతులాగానే నమ్మారు అందరూ, కలెక్టర్ గారు నమ్మారు. సో మొత్తం పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. దాని వెనకాల అతన్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రేరేపించారు, అతను ఎంతమందిని ప్రేరేపించాడు, వీడియోలో క్లియర్గా ఉందండి. ఎవరైతే దాడి చేశారో లేని వాళ్ళని ఎవరిని పెట్టేది లేదు. అట్లాగే అతను ఎవరైతే చేశారో దాన్ని కూడా క్లియర్గా ఉంటుంది ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్. ఎవరు దాన్ని యాడ్ చేసేది లేదు, ఉన్నదే తీసేది లేదు, ఎవరికి సాధ్యం కాదు. సో దాని ప్రకారం దర్యాప్తు చాలా ఖచ్చితంగా, చాలా నిక్కచ్చిగా, పర్ఫెక్ట్గా, సాంకేతిక పరంగా వీడియోగ్రఫీ ద్వారానే చేసి మేము అమాయకులను ఎవరిని ఇరికించాం, ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. ప్రస్తుతానికి ఎంతమంది మీ అదుపులో ఉన్నారు? అసలు సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతానికి అదుపులో ఉన్నాడా లేడా? ఏం జరుగుతుంది అసలు కేసు విషయాలు? సురేష్ అదుపులో లేడండి, అతని కోసం పట్టుకున్నాం, బట్ త్వరలో పట్టుకుంటాం. వాళ్ళ కోసం టీములు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాడు అతను, వెళ్తే అతనికే ఇబ్బంది. సో ఫోకస్ అంతా అతని మీద ఉంటుంది. సో అతను తప్పు చేశాడు కాబట్టి డెఫినెట్గా హీ హ్యాస్ టు బీ అరెస్టెడ్. సో అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు వరకు 16 మంది రిమాండ్ చేసాం. ఎవరైతే మిగతా వాళ్ళు అనుమానితులు ఉన్నారో అక్కడ, కానీ వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళని బట్టి రైతులు వాళ్ళు ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి వాళ్ళని పంపించేసాం. ప్రస్తుతానికి ఒకవేళ సురేష్ అదుపులో తీసుకున్న తర్వాత కొందరి పార్టీ నేతల పేర్లు కీలకంగా బయటకు వస్తే ఫర్దర్గా మీరు ఎలాంటి నోటీసులు ఏమైనా ఇస్తారా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఈ విచారణ? మీరు ఊహాతీతాలకి ఏం జరుగుతుందో అనేది కాదండి అక్కడ. మాది ఇప్పుడు వరకు మా ఇన్వెస్టిగేషన్ ఏం వచ్చింది, దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకుంటున్నాం అనేది. సో ఉన్న ఎవిడెన్స్ని బట్టి, దర్యాప్తులో వచ్చిన అంశాల ప్రకారం చట్టపరంగా మేము ఎవరైతే దాని బాధ్యులో వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పవన్, ఇప్పుడే మనం ఐజీ సత్యనారాయణ బిగ్ టీవీతో మాట్లాడిన బయట చూసాము. ఆయన ఒకటే చెప్తున్నారు, ఎంతటి వారినైనా కూడా మేము ఈ కేసులో వదిలిపెట్టము, ఇటు సురేష్ కోసం కూడా ఆ ప్రత్యేక టీంని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో మీరేం చెప్తారు పవన్? ఇప్పటికే ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకునేదానికి అన్ని ఆధారాలను సేకరించారు, సాంకేతిక పరమైన ఆధారాలను సేకరించారు. దాడి జరిగిన సమయంలో సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ నంబర్లు అన్నీ కూడా సేకరించారు, ఎక్కడ ఎవరితో సంభాషించారు, ఇవన్నీ కూడా ఆధారాలను ఇప్పటికే సేకరించారు. అదే విషయాన్ని ఐజీ సత్యనారాయణ ధృవీకరిస్తూ ఉన్నారు. అయితే నిన్న అటు దాడి జరిగిన సమయంలో, దాడి జరిగిన తర్వాత కూడా సురేష్ అనేక మార్లు అటు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్లుగా గుర్తించారు. పట్నం నరేందర్ రెడ్డి ఈ మొత్తం కుట్ర వెనకాల ఉంది, ఆయన ఇతర మరికొంతమందితో కలిసి సురేష్ను అటు ప్రేరేపించారు. సురేష్ మరికొంతమందిని, ఆయన గ్రామస్తుల్ని రెచ్చగొట్టాడు అనేదే పోలీసులు చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన నేపథ్యంలోనే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే సురేష్ ఇంకా పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆయన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 16 మందిని గత రాత్రి అర్ధరాత్రి సమయంలో రిమాండ్ చేశారు. ఇంకా పోలీసుల అదుపులో మరికొంతమంది అనుమానితులు ఉన్నారు. అయితే కొంతమంది రైతులు ఆ క్షణంలో ఆవేశంలో అటు అందరూ దాడి చేస్తున్న క్రమంలో వాళ్ళు కూడా వాళ్ళెంబడి ఉన్నారు. అటువంటి వాళ్ళని మాత్రం ఇంకా మేము ఎక్కడ కూడా అదుపులోకి తీసుకోలేదు. అమాయకుల్ని, అక్కడ ఉన్న రైతుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకునేది లేదు. నిన్న ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ కుట్ర పన్ని, ఆ గొడవ చేశారో వాళ్ళపైనే తమ ఫోకస్ అంతా పెట్టాము. దానికోసమే కొంతవరకు జాప్యం జరుగుతూ ఉంది గుర్తించడంలో. ఎవరెవరైతే భౌతిక దాడులకు పాల్పడ్డారో వాళ్ళని, అలానే రెచ్చగొట్టిన వీళ్ళని మాత్రమే అరెస్టు చేస్తామంటూ పోలీసులు కూడా చెప్పారు. ఇప్పుడైతే పట్నం నరేందర్ రెడ్డిని పరిగి తరలిస్తున్నారు. ఆయనను పరిగి తరలించిన తర్వాత పూర్తి స్థాయిలో విచారించి ఇంకా ఈ కేసులో ఎవరెవరున్నారు, దీని వెనకాల ఎవరు, కేటీఆర్తో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, 42 సార్లు సురేష్తో మాట్లాడే క్రమంలోనే 4 సార్లు కేటీఆర్తో మాట్లాడారు. కేటీఆర్తో ఇక్కడ జరుగుతున్న విషయాలను చెప్పారా, కేటీఆర్ ఏమన్నా ఆదేశించారా, ఇవన్నీ కూడా పట్నం నరేందర్ రెడ్డి విచారణలో తేలుతాయి. విచారణలో తేలిన తర్వాతే ఇంకా ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రసన్న, పవన్, అలాగే చూసుకుంటే ఈ కేసులో ప్రెసెంట్ నరేందర్ రెడ్డిని మాత్రమే పోలీసు అరెస్ట్ చేశారు. ఇటు సురేష్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా?
బీఆర్ఎస్ నేతలు నిన్నటి నుంచి కూడా వాళ్ళు తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు దాడి చేస్తే దానికి రైతులను అరెస్ట్ చేస్తున్నారంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మేము ఫార్మా కంపెనీకే వ్యతిరేకం, అసలు భూసేకరణ అడ్డుకుంటున్న రైతులపైన ఈ రకంగా దాడులకు పాల్పడతాం సరికాదంటూ చెప్తున్నారు. కానీ వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ పేరుతో వేల ఎకరాలను సేకరించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? వందల ఎకరాలు వేల మంది రైతులు గోస పెట్టుకున్నప్పటికీ మీరు ఫార్మా కంపెనీ పేరిట వేల ఎకరాలు సేకరించి దాన్ని నిరుపయోగంగా ఉంచింది మీరు కాదా అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అటు బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒక కంపెనీ వస్తుంది, ఉపాధి దొరుకుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుందంటే కావాలనే కొంతమందిని రెచ్చగొట్టే విధంగా ఈ రకంగా చేయడం అనేది సరికాదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే అటు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు ప్రజాక్షేత్రంలో ఎటు తేల్చుకోలేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పోటీ పడలేక ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను ఓర్వలేకే ఈ రకమైన కుట్రలకు పాల్పడుతున్నారనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇటీవల మనం చూసాం, సిరిసిల్లలో ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడితే అక్కడకు కేటీఆర్ వెళ్ళారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయబోతున్న క్రమంలో ఆ కుటుంబ సభ్యులే చెప్పారు, ఆ పిల్లలకి కాంగ్రెస్ పార్టీ నేతలే చదువయ్యేదాకా తామే ఫీజులు కడతామని చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చారంటూ చెప్పారు. దాంతో అవాక్ అవ్వడం అటు కేటీఆర్ వంతైంది. అంతేకాకుండా అక్కడ నేతన్నలు కూడా నిలదీశారు, మీ ప్రభుత్వ హయాంలోనే మాకు 2,000 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోయిన మాట వాస్తవం కాదా అంటూ కూడా వాళ్ళు కూడా నిలదీశారు. ఇటువంటివన్నీ జరుగుతున్న క్రమంలోనే వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే నిన్న అటు రెవెన్యూ ఉద్యోగులపైన కలెక్టర్ పైన భౌతిక దాడులకు పాల్పడటం, సీఎం సొంత నియోజకవర్గంలోనే విపరీతమైన ప్రజాగ్రహం వెలుగొక్కుతున్నారు అనే ఒక సందేశాన్ని, ఒక దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం ఎజెండాగా ఈ కుట్రకు పాల్పడినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. కావాలనే బీఆర్ఎస్ పార్టీ అటు ప్రభుత్వం పైన బురద జల్లడానికే ఈ రకమైన అసత్య ప్రచారాలు చేసి ప్రజలలో గందరగోళాన్ని సృష్టించి ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళని బలిపశువులు చేస్తుంది, వాళ్ళని బలిపశువులు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిలో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి ఎంతటి వారున్నా కానీ వాళ్ళని విడిచిపెట్టొద్దు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కోరారు. ఇప్పటికే అటు డీజీపీ జితేందర్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కేసుని తీసుకున్నారు. నిన్న అటు ఉన్నతాధికారులతో ఎస్పీ ఇతర జోన్ ఐజీ సత్యనారాయణతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనిపైన ఏ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి పూర్తి స్థాయిలో అటు వాళ్ళకి వివరించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా నిన్న భౌతిక దాడులకు పాల్పడి అల్లర్లకు పాల్పడిన వాళ్ళని తప్పించి అమాయకులను ఎవరిని కూడా అదుపులోకి తీసుకోవద్దంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాతే వాళ్ళని అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని న్యాయస్థానాల ముందు హాజరుపరుస్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ పవన్.